ఈ మధ్యకాలంలో సింగరేణి యాజమాన్యం చాలా లీకులు ఇస్తా ఉంది. ప్రభుత్వం ఇంతకుముందు లీకులు ఇచ్చేది, కానీ సింగరేణి యాజమాన్యం కూడా కార్మికులు దాదాపు 100 సంవత్సరాల కాంచెలి చేస్తున్న షిఫ్ట్లను మార్చి కార్మికులు ఇబ్బంది గురియాలని చెప్పి ఇలా లీకులు ఇచ్చేసి ఇప్పుడు 7 గంటలకు నడుస్తున్న షిఫ్ట్ను 5 గంటల కాంచి స్టార్ట్ చేసి 3 షిఫ్ట్లు పెట్టాలని చెప్పి ఇలా ప్రచారం జరుగుతోంది. కార్మికులంతా ఆందోళనగా ఉన్నారు. యాజమాన్యం మంచిగా సంస్థ లాభాలతో నడుస్తున్న సంస్థను నడవనీయకుండా ఇలా ఆందోళనకు గురి చేసి మళ్ళీ సమ్మెలకు పాత వైఖరి కార్మికులు ఆలోచించుకోవడానికి కారణమవుతా ఉన్నారు. దయచేసి ఇట్లాంటి ప్రతిపాదనను ఉపసంహరించుకొని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 5 గంటలకి కార్మికుడు డ్యూటీకి వచ్చి 8 గంటలు పనిచేయాల్సి తీసేస్తే అన్నం తినకుండా వచ్చి పనిచేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికే 7 గంటల డ్యూటీలకే చాలా మందికి గ్యాస్ ట్రబుల్ వచ్చేసి సరిగ్గా సమయానికి భోజనం సమయానికి మంచులు దాకా ఇప్పటికే చాలా మంది జబ్బులకు గురవుతున్నారు. ఇప్పుడు 5 గంటలకు వచ్చేది అంటే ఇప్పుడు ఒక భర్తనే కాదు భార్య కూడా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. అంటే ఇంట్లో 4 గంటలకు 3 గంటలకు లేచి భోజనం వండి ఎవ్వరు లేవకముందే అలా అన్నం తినే పరిస్థితి ఉండాలి. మరి 5 గంటలకు లేచిందంటే 4:30కి కార్మికుడు భోజనం చేసి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాగే రోడ్లెంబడి కూడా ఆ చీకట్లు వెళ్తే ప్రమాదాలకు గురే అవకాశం ఉంది, కార్మికులు జబ్బులు పడే అవకాశం ఉంటుంది. అందుకే దయచేసి ఇట్లాంటి లీకులు బంద్ చేయండి. ఇట్లాంటి లీకులు ఇచ్చేసి కార్మికులకు ఆందోళనకు గురి చేసి ప్రమాదాలు కావడానికి మీరు అవకాశం ఇవ్వద్దు. మీరేమన్నా గెలిచే కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకుంటే ఆ గెలిచే సంఘాలన్నా సరే స్పందించండి. మీరు స్పందించకుండా ఏదో ఒకటి పట్టుకొచ్చి డబ్బగొట్టుకునే కార్మిక సంఘాలు, నేను అంటున్నా అది రిప్రజెంట్ సంఘమైనా రికరెంట్ సంఘమైనా మీరు వెంటనే దీని మీద కార్మికులకు మెసేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరేమన్నా రహస్య ఒప్పందం చేసుకుంటే చెప్పండి. ఒకవేళ అట్లా చేసుకుంటే మాత్రం మిగతా కార్మిక సంఘాలు ఖచ్చితంగా సంఘటితం కావాల్సి వస్తుంది. యాజమాన్యం కూడా నడిచేదాన్ని మంచి నడవలని కోరుతా ఉన్నాం. కార్మికులు ఇబ్బంది చేయొద్దు, వాళ్ళ హెల్త్ ఖరాబ్ కావడానికి మీరు కారణం కావద్దు. అందుకని యాజమాన్యానికైనా కార్మిక సంఘాలకైనా మీరు కార్మికుల ఆప్షన్ తీసుకొని కార్మికులు కోరుకుంటే ఏదైనా చేయండి. కానీ ఇక చాలా కార్మిక సంఘాలు ఉన్నాయి. చాలా మంది కార్మికులు ఇవాళ మైన్లోకి వెళ్ళినప్పుడు చాలా ఆందోళన వెలిపిస్తా ఉన్నారు. 5 గంటలకు వచ్చి డ్యూటీ చేస్తామని చెప్పి ఆందోళన ఉన్న కార్మికులందరికీ కూడా వెంటనే డైరెక్టర్లో చైర్మన్ డైరెక్టర్ లేకపోతే గెలిచిన సంఘాలని చెప్పుకునే ఏఐటీసీ అర్జెంటుగా ఒక పేపర్ ప్రకటన ఉందా లేదా, ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా, లేక వ్యతిరేకిస్తున్నారా, మీ వైఖరి స్పష్టం చేయాలని చెప్పి సిఐటిగా మీ యాజమాన్యాన్ని గెలిచిన సంఘాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.